స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. దేవుని పక్షమున మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల వేళ మనందరం కలుసుకోవటానికి ఆయన చూపిన కృప కొరకై వందనాలు. ఈ సమయంలో ఒక అద్భుతమైన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో శక్తి ఉందా? బైబిల్ గ్రంథాన్ని చదివినటువంటి వారు శక్తిమంతులుగా మార్చబడ్డారా? బైబిల్ గ్రంథాన్ని చదివినటువంటి వారు వారి జీవితాల్ని మార్చుకున్నారా? బైబిల్ గ్రంథాన్ని చదివి వారి బ్రతుకును మార్చుకున్నారా? బైబిల్ గ్రంథాన్ని చదివి చెడ్డ మార్గాలు విడిచిపెట్టారా? బైబిల్ గ్రంథాన్ని చదివి వారి పాపపు బ్రతుకు నుండి విముక్తి పొందారా? బైబిల్ గ్రంథాన్ని చదివి నీచమైన కార్యాలు ఆపేశారా? బైబిల్ గ్రంథాన్ని చదివి ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నారా? బైబిల్ గ్రంథాన్ని చదివి తన కుటుంబాన్ని చక్కబెట్టుకుంటున్నారా? బైబిల్ గ్రంథాన్ని చదివి వారి జీవితాన్ని మార్చుకుంటున్నారా? లేదా బైబిల్ గ్రంథాన్ని చదివి వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారా? బైబిల్ గ్రంథం సత్యాన్ని బోధిస్తుందా? బైబిల్ గ్రంథం అసత్యాన్ని బోధిస్తుందా? బైబిల్ గ్రంథం సత్యాన్ని ఎంకరేజ్ చేస్తుందా? బైబిల్ గ్రంథం అసత్యాన్ని ఎంకరేజ్ చేస్తుందా? సో వాట్ ఈస్ దట్? ఏం జరుగుతూ ఉంది బైబిల్ గ్రంథం వలన? ప్రపంచానికి మంచి జరుగుతుందా? చెడు జరుగుతూ ఉందా? ఘనమైన కార్యాలు జరుగుతున్నాయా? ఉన్నతమైన కార్యాలు జరుగుతున్నాయా? చెడిపోయిన కార్యాలు జరుగుతూ ఉన్నాయా? సో వాట్ ఈస్ దట్? అసలేంటి? ఏం జరుగుతూ ఉంది? ఇది సత్యమా అసత్యమా అనే విషయాలని నేర్చుకుందాం. ఈ సమయంలో మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. సో ఈ టైంలో మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మరి నేనైతే ఈ సమయంలో చాలా చాలా బాగున్నాను. ఓకేనా? సో మీరు కూడా ఈ గ్రంథం యొక్క సత్యాలు నేర్చుకోవాలి. మరి ప్రాముఖ్యంగా ఈ గ్రంథం చెడ్డ వాటిని ఎంకరేజ్ చేస్తుందా? మంచి వాటిని ఎంకరేజ్ చేస్తుందా? ఈ గ్రంథం వల్ల జీవితాలు మారుతున్నాయా, చెడిపోతున్నాయనే విషయాలు స్పష్టంగా నేర్చుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. మీ చేతిలో ఏ మొబైల్ ఉన్నా, మీ చేతిలో ఏ బైబిల్ ఉన్నా, మీరు ఎదురుగా ఏ టీవీ ఉన్నా, ఏ ఛానల్ని మీరు చూస్తున్నప్పటికీ కూడా ఈ సమయంలో ఈ బెరాక లైవ్ ఛానల్ చూడవలసిందిగా నేను ప్రభుపేట మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఎందుకు ఇవి చూడాలి అంటే దీని వలన గొప్ప సత్యాలు మీరు నేర్చుకోబోతున్నారు. ఘనమైనటువంటి బలమైనటువంటి విషయాలను నేర్చుకోబోతున్నారు. ప్రతి ఒక్కరి జీవితాన్ని, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చినటువంటి గ్రంథం, సత్యాన్ని బోధించే గ్రంథం, ఇంకా అనేకమైనటువంటి సంగతులు, గొప్ప సంగతులు నేర్పగలిగినటువంటి గ్రంథమును గురించి ఈ రోజున మాట్లాడబోతున్నాం. సో దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ఈ యొక్క లైవ్ని వీక్షిస్తున్నటువంటి ప్రైమేట్ వారారా, మీ అందరికీ ఒక విషయాన్ని ముందుగా జ్ఞాపకం చేసి లేఖన భాగాలు నేర్చుకోవడానికి మనం ముందుకు సాగుదాం. చూడండి, నా చేతిలో ఒక బైబిల్ ఉంది. దీనికి శక్తి ఉందంటే ఇది లేచి పైకి ఎగరదు. ఓకే, ఇది ఆకాశంలో అటువైపు ఇటువైపు తిరగదు. ఇది లేచి నిలబడి మాట్లాడదు. ఇది ఎవరి చేతిలో ఉన్నా ఇలాగే ఉంటుంది. కానీ ఇందులో ఉన్నటువంటి ప్రతి అక్షరము కూడా, ప్రతి మాట కూడా, ప్రతి వర్డ్ కూడా ప్రపంచాన్ని కదిలిస్తుంది అంటానికి ఒక నిదర్శనం. మీరు ప్రపంచంలో చాలా తయారు చేసినటువంటి వ్యక్తులని చూసే ఉంటారు. చాలా తయారు చేశారు. ఈ గ్రంథాన్ని పట్టుకొని, ఈ గ్రంథం యొక్క సత్యాన్ని పట్టుకొని ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువును కనుగొన్నారు అంటే మీరు నమ్మగలరా? ప్రతి వస్తువును తయారు చేయగలిగారు అంటే మీరు నమ్మగలరా? ఈ రోజున మీరు వాడుతున్న ప్రతి వస్తువు కూడా ఈ గ్రంథముల నుండి వచ్చిన సత్యము ద్వారా నిర్మించబడింది అంటే నమ్మగలరా? అర్థమవుతుందా? సో అవన్నీ కూడా వచ్చాయి. నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఈ గ్రంథాన్ని చదివి ఎవరు ఏ వస్తువు తయారు చేశారు అని నేను మీకు అన్ని చరిత్ర ఆధారాలతో చెప్పబోతున్నాను. మీ అందరికీ కూడా నేర్చుకోవడానికి అవకాశము ఇవ్వబోతున్నాను. మరి ఈ సమయంలో ఈ బైబిల్కి శక్తి ఉందా అంటే, ఈ బైబిల్ పుస్తకానికి శక్తి లేదు, కానీ ఈ బైబిల్లో ఉన్నటువంటి ప్రతి అక్షరానికి శక్తి ఉంది. దాన్ని చదివే ప్రతి వ్యక్తి తన జీవితాన్ని మార్చుకోవటానికి శక్తినిస్తుంది. ఈ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి వచనము కూడా మాట్లాడుచున్నప్పుడు, చదువుచున్నప్పుడు రాత్రికాల వేళ తన బ్రతుకును, తన జీవితాన్ని, తన ఆలోచనని, తన తలంపులను మార్చగల సామర్థ్యము కలిగినటువంటి శక్తిగల పుస్తకమని ఈ గ్రంథములో ఉన్న ప్రతి అక్షరం కూడా బోధిస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఆ విషయం ద్వారా మీకు
కొంత భాగం అర్థం అవుద్దని నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. సో దేవుని బిడ్డలారా, ఈ గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి వర్డ్ మన భారతదేశం యొక్క చరిత్రను తిరగరాసినటువంటి వర్డ్ ఒకటి ఉంది. అద్భుతమైన ఒక వర్డ్ దీంట్లో ఉంది. దీన్ని మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ లేక మహాత్మా గాంధీ గారు మన స్వతంత్రానికి ఎంతో కష్టపడినటువంటి మహాత్మా గాంధీ గారు ఒక వర్డ్ని వాడారు. మీకు తెలిసిన సంగతి ఏంటి అంటే, ఒక చెంప కొడితే మరొక చెంప చూయించమని. సో అది గ్రంథంలో నుండే ఆ మాట వచ్చిందంటే మీరు నమ్మగలరా? అది గ్రంథం ద్వారా ఈ మాట బయటకు వచ్చిందంటే మీరు నమ్మగలరా? అది గ్రంథంలోనే పుట్టింది ఈ మాట అంటే మీరు నమ్మగలరా? ఆ మాటను జీవము కలిగిన దేవుడు మాట్లాడి చెప్పాడు అంటే మీరు నమ్మగలరా? సత్యమైన దేవుడు అది పలికాడు అంటే మీరు నమ్మగలరా? ఆ మాటను చదివిన మహాత్మా గాంధీ గారు మన భారతదేశంలో ఈ వచనాన్ని బోధించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూల్చాడంటే మీరు నమ్మగలరా? బ్రిటిష్ పౌరత్వం నుంచి భారత పౌరత్వమునకు చరిత్రను తిరగరాయటానికి ఈ మాట మన భారతదేశంలో పనిచేసిందంటే మీరు నమ్మగలరా? ఈ రోజుకు కూడా ఎక్కడికి వెళ్ళైనా ఏ స్టూడెంట్స్ని కానీ ఏ చదువుకున్న విద్యార్థులు కానీ మీరు పలకరించి ఒక చెంప కొడితే రెండవ చెంప చూయించమని ఎవరు చెప్పారు అంటే గాంధీ మహాత్ముడు అని చెబుతారు. అర్థమవుతుందా? గాంధీ గారు నాట్ ఏ క్రియేటర్. ఎవరు ఆ వచనాన్ని క్రియేట్ చేసిందంటే సర్వ సృష్టికర్త అయిన దేవుడు, జీవము కలిగిన వాడు. ఇదిగో మీరు చూసినటువంటి ఈ గ్రంథములోనే లిఖితము చేశాడు ఆ మాటని. అర్థమవుతుందా? ఈ మాటలు ఆ ఒక్క మాటే మన భారతదేశాన్ని స్వతంత్రులుగా చేసినప్పుడు ఇందులో ఉన్నటువంటి గొప్ప గొప్ప మాటలు, అనేకమైన మాటలు ఎన్ని కార్యాలు చేశాయో, ఎన్ని పనులు చేశాయో, ఎంతమంది బ్రతుకుని మార్చిందో, ఎంతమంది జీవితాన్ని మార్చిందో, ఎంతమంది నడకను మార్చిందో, ఎంతమంది చూపును మార్చిందో, ఎంతమంది బ్రతుకుల్లో సంతోషాన్ని ఇచ్చిందో, ఎంతమంది కన్నీళ్లు తుడిచిందో, ఎంతమందికి ఆదరణగా ఉందో, ఎంత సత్యాన్ని బోధించిందో. ప్రేమటువంటి దేవుని ప్రజలారా, ఇప్పటికే మన భారతదేశమే కాదు, అన్ని దేశాల్లో ఈ గ్రంథాన్ని అద్భుతంగా వివరిస్తూ నడిపిస్తున్నటువంటి గ్రంథం.